బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ పార్టీకి దొంగదెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల లీక్ అయిన కల్వకుంట్ల కవిత లేఖ దీనికి స్పష్టమైన సాక్ష్యమన్నారు. బీఆర్ఎస్ కు పొత్తు లేదని హరీష్ రావు చెబుతున్న మాటలకు బదులుగా స్వయంగా కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తుకు ఈటల రాజేందర్ మౌన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీకి భయంకరమైన నష్టం తెచ్చే దయ్యాలు కోవట్టులు ఎవరన్నది కవిత బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ను దెబ్బతీసే ప్రయత్నాలు సజావుగా సాగుతున్నాయని ప్రజలు ఈ కుట్రలను గుర్తించాలని సూచించారు. వారి గల్లీలో లొల్లి, ఢిల్లీలో కుస్తీ, రెండు పార్టీలు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ దొంగ దెబ్బ తీయాలని చెప్పన్నటువంటి మా వాదనకు బలం చేకూర్చేలా కవిత గారి లేఖకు వచ్చినటువంటి దానిపైన మీరు ఏ హోదాతోటి పొత్తులుండవని చెప్పిందో కూడా ఈరోజు ప్రజలకు కానీ పార్టీలు ఉన్న వారికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట సందర్భంగా చెప్తూ, మరి హరీష్ రావు గారు ముందుగా కేటీఆర్ను లేదా కేసీఆర్ గారిని అసలు పొత్తులు ఉంటాయి లేదని నాకు చెప్తే బాగుంటుంది తప్ప వీరు మాట్లాడడానికి అసలు కేసీఆర్ హరీష్ రావు గారు ఎవరైనా మాట సందర్భం చెప్తూ, ఈ మధ్యలో మనకు ఈ మధ్యవర్తిగా ఈటల రాజేందర్ గారు వ్యవహారం నడిపిస్తున్నారని చెప్పిన మాట కూడా వస్తున్న సందర్భం. ఈ మధ్యలో మా పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అనేక అనుమానాలు చెప్పిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ, ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ అక్రమ సంబంధం లేదా బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం, బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా దొంగ దెబ్బ తీయాలి కాంగ్రెస్ పార్టీని చెప్పని అనుకునేటువంటి అంశాలన్నీ కూడా కవిత లేఖతో సాక్ష్యాలతో బయట పెట్టింది. ఆ అంశంపైన జవాబులు ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా హరీష్ రావు గారు కోరుతూ, ముందుగా కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని